హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాము. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆల్రెడీ మీకు ఎలా కన్వర్ట్ చేయాలో ఈజీగా మీకు వచ్చి బట్ ఒకసారి వినండి, ఈ వీడియో కూడా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఎవరికైతే కొత్తగా ఇది నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈజీగా ఇది ఒక్క వీడియోతోనే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత కష్టం అనిపించేది కూడా మీకు చాలా సులభంగా అయిపోతుంది. ఓకేనా? సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ మనం ఏ ఫార్మాట్లో ఉంటాయి అనేది తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో స్టార్టింగ్ సబ్జెక్ట్, వర్బ్, ఎండింగ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, అంటే స్టార్టింగ్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ అనేది సేమే, బట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో వర్బ్ V1లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో V3 ఉంటుంది. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ చూడండి. సో ఈ ఫార్మాట్లో మీకు ఏం కనిపిస్తుంది? డిఫరెన్స్ చూస్తూనే మీకు కనిపిస్తుంది. జస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్నది ప్యాసివ్ వాయిస్లో ఉంది. జస్ట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మాత్రమే వాటి ప్లేసెస్ చేంజ్ చేశాయి అని మాత్రం అర్థమవుతుంది. ఓకేనా? ఇటు వరకు క్లియర్ అయిందా? నెక్స్ట్ నేను ఒక డెఫినేషన్ చెప్తాను చూడండి. యాక్టివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డెఫినేషన్ వచ్చేసి ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ రిసీవ్స్ యాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. ఇది డెఫినేషన్. నేను డెఫినేషన్ నేర్చుకోవాలని చెప్పట్లేదు, జస్ట్ మీకు క్లారిటీ ఉంటుంది అని చెప్తున్నాను. సో ఇది డెఫినేషన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక లైన్ చెప్పాను కదా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో ఇదొక్క లైన్ నేర్చుకుంటే మీరు డెఫినేషన్స్ క్రియేట్ చేయొచ్చు మీ అంతకు మీరు ఓన్గా. ఓకేనా? ఇక్కడ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తారు, ఎవరి మీద ఉంటుంది అంటే సబ్జెక్ట్ మీద ఉంటుంది, బట్ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. ఓకేనా? ఇంత డిఫరెన్స్ ఏం ఉండదు, జస్ట్ మీరు బట్టి కొట్టాల్సిన అవసరమే ఉండదు. ఓకేనా? జస్ట్ ఆ లైన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వచ్చిన సెంటెన్స్ని మనం ఎలా చేంజ్ చేయాలి అనేది గుర్తుంటే చాలు. ప్రాసెస్ కూడా నేను చెప్తాను, సరేనా? అది మరీ లెంతీ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ 3 పాయింట్స్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూ కెన్ డూ దిస్ జాబ్. ఓకే, యూ కెన్ డూ దిస్ జాబ్. ఇక్కడ యూ అనేది ఏంటి? సబ్జెక్ట్. డూ అనేది వర్బ్. దిస్ జాబ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ సీక్వెన్స్ ఉన్నాయి. ఈ సీక్వెన్స్ ఉన్నది ఏ వాయిస్లో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. సో మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? ఆబ్జెక్ట్, వర్బ్, సబ్జెక్ట్ ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దిస్ జాబ్. ఓకే, దిస్ జాబ్ కెన్. వర్బ్ డన్ వస్తుంది. ఎప్పుడైనా కానీ ప్యాసివ్ వాయిస్లో V3 ఫామే రావాలి వర్బ్ అనేది. యాక్టివ్ వాయిస్లో V1 ఫామ్ ఉంటుంది, V1 ఆర్ V4 కూడా ఉంటుంది. నేను అది టెన్సెస్ నేను ముందు క్లాస్లో చెప్తాను. ఇప్పుడైతే ఇది వినండి. దిస్ జాబ్ కెన్ డన్ బై యూ అనేది ఏంటి? సబ్జెక్ట్. ఈ సీక్వెన్స్ చూసారా? ఆబ్జెక్ట్, వర్బ్, సబ్జెక్ట్. ఈ సీక్వెన్స్ ఎక్కడుంది? ప్యాసివ్ వాయిస్లో. చూసారా ఎంత ఈజీగా మీరు కన్వర్ట్ చేయగలిగారు? సో ఇలాగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, మీరు బట్టి కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? సో మీకు ఒక 3 పాయింట్స్ చెప్తాను చూడండి. ఏంటి అంటే, ఏదైతే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వర్బ్ మాత్రం V3 ఉండాలి. V3 ఫామ్లోనే కావాలంటే మీరు వర్బ్స్ అనేది నేర్చుకోండి. మినిమం వర్బ్స్ అయితే మీకు రావాలి. అలా అయితేనే మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చాలా వితిన్ సెకండ్స్లో కంప్లీట్ చేయగలుగుతారు ఏదైనా కానీ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డూ ఉంది కదా, డూకి మనకు వర్బ్ ఫామ్స్ రాయండి. ఏమొస్తుంది? డూ, V1, V2 డిడ్, V3 డన్, V4 కూడా ఉంటుంది. V4 ఏంటంటే V1 ప్లస్ ING అని డూయింగ్ అని వస్తుంది. ఓకే సో ఇప్పుడు మనకు 3 పాయింట్స్ చెప్తాను కదా చూడండి. ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో V3 రావాలి. V1 ఇస్తారు యాక్టివ్ వాయిస్లో, బట్ ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా V3 రావాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కంటిన్యూయస్ టెన్స్లో ఇచ్చారు అనుకుందాం. ఒక
ఒక సెంటెన్స్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చారు. సో అప్పుడు ఎలా యూస్ చేస్తారు? V1 ఇచ్చే మీకు వచ్చింది ఇందాక ఎగ్జాంపుల్లో, బట్ కంటిన్యూస్ టెన్స్ V4 ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలి అంటే చెప్తాను. కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చారు అంటే ఖచ్చితంగా దానికి మనం బీయింగ్ అనేది యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? బీయింగ్ అనేది యాడ్ చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కంటిన్యూస్లో ఎలా వస్తుందంటే V1 ప్లస్ ING ఫామ్ అంటే V4 వస్తుంది. దానికి మనము బీయింగ్ అనేది అటాచ్ చేసి రాయాలి. ఏ దాంట్లో? పాసివ్ వాయిస్లో. ఎగ్జాంపుల్ వచ్చేసి వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి? వి. వర్బ్ ఏంటి ఇక్కడ? ప్లేయింగ్. ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్. ఒకసారి చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేయాలి? ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంది? ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసు కదా మనకు, సేమ్ అదే ఫార్మేట్లో రాస్తాం. ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్. ఈజ్ బీయింగ్ యాడ్ చేయమని చెప్పాను ఇందాక. బీయింగ్ ఖచ్చితంగా వి అనేది ఎప్పుడు రావాలి? V3లోనే రావాలి. అంటే వర్బ్ ఫామ్. ప్లేయిడ్ బై అజ్. వి ఉంది కదా, అక్కడ అజ్ ఎందుకు వచ్చింది అంటే ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు వీని అజ్గా రాస్తాం. ఓకేనా? ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో యాక్టివ్ వాయిస్లో వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఉండేది. ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ అయింది? క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై అజ్. అండ్ ఇక్కడ అజ్ ఈజ్ అని ఎందుకు వచ్చింది అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో అందుకని ఇంకా జరుగుతుంది కాబట్టి ఈజ్ అనేది వచ్చింది. ఓకేనా? అర్థమైందా మీకు? కంటిన్యూస్ టెన్స్లో ఎలా అవ్వాలి? ఇక్కడ ప్లేయింగ్ అని వచ్చింది కదా, దీన్ని వర్బ్ ఫామ్స్ రాయండి. ప్లేయిడ్ ప్లేయింగ్. ఇవి ప్లేకి ఒక వర్బ్ ఫామ్స్ ఇవి. ఓకేనా? సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీరే ఫస్ట్ ట్రై చేయండి, పాస్ చేసుకునైనా ఆ వీడియోని. సో చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి షీలా వాజ్ రైటింగ్ ఏ లెటర్. షీలా వాజ్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ షీలా అనేది ఏంటి? సబ్జెక్ట్. రైటింగ్ అనేది ఏంటి? వర్బ్. ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేస్తారు? ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటన్ బై షీలా. అర్థమైందా మీకు? అంటే ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటన్ బై షీలా. సో ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఓకే, మీకు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ ఎలా కన్వర్ట్ చేయాలో ఈజీగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ కానీ వీడియో చూడండి. 1-2-3 టైమ్స్ చూసాకపోయినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి అని. సో నేను ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఫార్మేట్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లోనే ఉండాలి. ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మేట్లోనే ఉండాలి. నేను ఇక్కడ డెఫినేషన్ రాసింది మీరు బట్టి కొట్టి నేర్చుకోవాలి అనే ఉద్దేశం కాదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రమే రాశాను. ఓకేనా? సో వాటి ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా మీకు క్లియర్ అయింది అనుకున్నా. యూ కెన్ డూ దిస్ జాబ్ కెన్ డన్ బై యూ. ఇదే ఫార్మేటే ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చాలానే ఉంటాయి మనకి. మీరు యూట్యూబ్ అయినా కానీ గూగుల్లో అయినా కానీ మీరు సెర్చ్ చేసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. అవి మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ మీరు వితిన్ సెకండ్స్లో కంప్లీట్ చేయగలుగుతారు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని. ఓకేనా? నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా కానీ V3లోనే ఉండాలి. కంటిన్యూస్ టెన్స్లో బీయింగ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఓకే, ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్స్ ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఐడియా ఉంటుంది, ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఓకేనా? యాక్టివ్ వాయిస్లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో వచ్చే సబ్జెక్ట్స్. ఇవి మనకు ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ అవుతాయి చూద్దాం. ఐ, మీ, we, us, you, he, him, she, her, it, they, them. ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అయ్యే సబ్జెక్ట్స్.
ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్కి సంబంధించిన సబ్జెక్ట్స్. యాక్టివ్ వాయిస్లో ఇలానే వస్తారు సబ్జెక్ట్స్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అయిన తర్వాత వచ్చే సబ్జెక్ట్స్ ఏవి? మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్ ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్ సంబంధించిన సబ్జెక్ట్స్. ఓకేనా? ఇది క్లియరా మీకు? సో ఏదైనా కానీ ఇస్తే ఇలానే కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఏదైనా సెంటెన్స్లో హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ అని వచ్చిందంటే ఖచ్చితంగా మనం దానికి బీన్ అని యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ వచ్చింది అంటే బీన్ అని యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేయాలి? యాక్టివ్ సెంటెన్స్ని పాజిటివ్లోకి కన్వర్ట్ అయినప్పుడు ఇది యూజ్ చేయాలి, బీన్ అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసి someone has stolen my wallet. Okay, example, someone has stolen my wallet. ఇక్కడ someone అనే సబ్జెక్ట్ అని నేను చెప్పను, కానీ దాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ someone అంటే అక్కడ మ్యానా, ఉమెనా మనకు తెలియదు. ఇట్టా, యువా మనకి సబ్జెక్ట్స్ తెలియదు. సో అందుకని కొన్ని సెంటెన్స్లో మనం సబ్జెక్ట్ యూజ్ చేయని అవసరం లేదు పాసివ్ వాయిస్లో. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. దీనికి ఎలా వస్తుంది? మై వాలెట్ అనేది ఆబ్జెక్ట్, స్టోలెన్ అనేది వర్బ్. ఎలా రాస్తాం? మై వాలెట్ హ్యాస్ బీన్ స్టోలెన్. అంతే ఇంకా సెంటెన్స్. మరి బై అని సబ్జెక్ట్ ఏమైనా ఉందా అక్కడ? సబ్జెక్ట్ అనేది ఏం లేదు, ఎందుకంటే క్లారిటీ లేదు అక్కడ. అక్కడ షీనా, షీనా, ఇట్టా, దే, యూ, ఐ అవేం లేవు అక్కడ. సో అందుకని మనం యూజ్ చేయని అవసరం లేదు. సో ఇలాంటి టైంలో కూడా మనకు పాసివ్ వాయిస్ అవసరం అవుతుంది. ఒకటి ఏదైనా ఒక సెంటెన్స్ సబ్జెక్టు లేదు అంటే దాన్ని ఆబ్జెక్ట్ పరంగా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం సెంటెన్స్ సబ్జెక్ట్ నుంచి వద్దు, నాకు మెయిన్గా ఆబ్జెక్ట్ నుంచే కన్వర్ట్ అయ్యి రావాలి అంటే కూడా వస్తుంది. సరేనా? సమ్వన్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ లేదు కాబట్టి బై అనేది రాయట్లేదు. ఒకవేళ షీ, హీ, ఇట్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనం అక్కడ బై హర్, బై హిమ్ అని రాస్తుంటాం. ఓకే, అక్కడ లేదు కాబట్టి జస్ట్ ఇంత పాసివ్ వాయిస్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు యాక్టివ్ వాయిస్ అనేటివి ఓన్లీ ఇవొక్కటి మాత్రమే అడగరు. మనకు ఎన్ని అడుగుతారు? 4 టైప్స్. ఏంటివి? పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ సెంటెన్స్ ఇస్తారు, నెగిటివ్ సెంటెన్స్ ఇస్తారు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇస్తారు, క్వశ్చనింగ్ సెంటెన్స్ కూడా ఇస్తారు. ఇవి యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు పాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి, అలా కూడా అడుగుతారు. సో నేను ప్రతి ఒక్కటి కూడా ఎగ్జాంపుల్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే టెన్షన్ ఏం పడకండి. నేను చెప్పినది చెప్పినట్టుగా విని మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వితిన్ సెకండ్స్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఏవైనా కానీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు వచ్చేస్తాయి. అంతేగాని ఒక జస్ట్ విని రాసుకుని పెడితే ఏం ఉండదు. జస్ట్ మీరు బట్టి కొట్టకండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే అవి ఈజీగా వచ్చేస్తాయి మీ దగ్గరికి. సరేనా? ఓకే, ఇప్పుడు నేను టెన్సెస్ అంటే మీకు టెన్సెస్ ఉన్నాయి కదా, టెన్సెస్ 12 టెన్సెస్ ఉంటాయి. వాటిలో వర్బ్ ఫామ్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి పాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఫామ్స్ ఎలా ఉంటాయి, పాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ అవుతాయి అనే దానికి జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం నేను ఇది చేస్తున్నాను. మీకైతే ఇది క్లారిటీగా కనిపించకపోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇది PDF ఫైల్ పెడతాను, కన్వర్ట్ అయ్యేటివి టెన్సెస్. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నోట్స్లో రాసుకోండి. జస్ట్ డైలీ ఒకసారి చూడండి అంతే. నేను దాన్ని బట్టి కొట్టండి అని నేను చెప్పను. ఓకే, మీకు ఈజీగా ఇది ఫైల్ చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది. సో యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఫామ్స్ ఎలా ఉన్నాయి, పాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, జస్ట్ చూడండి అంతే. కానీ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కన్వర్ట్ అయ్యేటప్పుడు 12 టెన్సెస్ మనకి కన్వర్ట్ అవ్వవు. జస్ట్ 9 టెన్సెస్ మాత్రమే కన్వర్ట్ అవుతాయి. అవి ఏంటేంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూడండి, యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంది, పాసివ్ వాయిస్లో కన్వర్ట్ అయ్యాక ఎలా ఉంది చూడండి. కొన్నిసార్లు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈజ్, ఆర్ అవి ఇవ్వరు, డైరెక్ట్ ఇచ్చేస్తారు.
ఎలా హీ ఈట్స్, షీ డ్రింక్స్ అలా ఇస్తారు. ఎస్ ఆర్ ఎస్ కలిపిస్తారు. కానీ ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అయ్యేటప్పటికి ఎలా రాయాలి? ఈజ్ ఆర్ యామ్ యూస్ చేయాలి, ఖచ్చితంగా కూడా మెన్షన్ చేయాలి. వర్బ్ మాత్రం థర్డ్ ఫామ్లోనే రావాలి, అంటే V3లోనే రావాలి. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ఫామ్ అనేది ఫస్ట్ ఫామ్లోనే ఉంది, ప్లస్ ఐఎన్జీ. V1 ప్లస్ ఐఎన్జీ వచ్చిందంటే అక్కడ V4. ఓకేనా? దాన్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అవ్వడానికి ఎలా వచ్చింది? బీయింగ్ అని వచ్చింది. నేను చెప్పాను కంటిన్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీయింగ్ అనేది రావాలి. తర్వాత థర్డ్ ఫామ్ యాజ్ యూజువల్ అంటే వర్బ్ 3లోనే రావాలి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో 3 వస్తుంది, వర్బ్ 3 వస్తుంది. హ్యావ్, హ్యాజ్ అని వచ్చినప్పుడు మనం ఏం రావాలన్నాను? బీన్ రావాలి అన్నాను. వర్బ్ మాత్రం 3లోనే ఉంటుంది. సో మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ కాబట్టి V2లోనే ఉంటుంది వర్బ్ ఫామ్, బట్ అది ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇలా రావాలి వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. ఓకే. నెక్స్ట్ ఇలానే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇలా కూడా నేను రాసి పెట్టాను. సో ఇవన్నీ కూడా 10 టెన్సెస్ అయితే మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అవుతుంది ఈజీగానే. బట్ 3 టెన్సెస్ మాత్రం కన్వర్ట్ అవ్వవు. అవి ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 3 మాత్రం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ అవ్వవు. నోట్ చేసుకోండి, ఇదే మీకు గుర్తుండాలి. సో ఇదైతే నేను PDF ఫైల్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు చూడండి, నేను నోట్ కూడా రాసి పెట్టున్నాను. సో మీరు అది ఫస్ట్ చూడండి, చూసాక మీరు నోట్ చేసుకొని డైలీ ఒకసారి చూడండి అంతే. డైలీ ఒకసారి చూసి రిమైండ్ చేసుకోండి. తర్వాత జస్ట్ డైలీ ఒక 10 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా మీరు చేసిన మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా నేను మోర్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు వీడియో ఆన్ చేసుకొని మళ్ళీ చూడండి. అప్పుడు ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే క్లియర్ అయిపోతాయి. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ నేను వచ్చేసి టెన్సెస్ ప్లస్ క్వశ్చనింగ్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంటరాగేటివ్, సో అన్నీ యూజ్ చేసి నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి అండ్ సెంటెన్స్ చూసి కూడా మీరు ఐడెంటిఫై చేయండి అంటే ఏ టెన్స్ ఇది అని. ఓకే. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ రైట్స్ అండ్ ఎస్సే. అర్థమైనా? రాస్తున్నా ఒక హీ రైట్స్ అండ్ ఎస్సే. హీ రైట్స్ అండ్ ఎస్సే. ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి ఫస్ట్. ఇది ఏ టెన్స్లో ఉందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకే. వీటిలో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది కనుక్కోండి. వీడియో పాజ్ చేసుకునైనా మీరు ఆలోచించి కనుక్కోండి. హీ అనేది సబ్జెక్ట్, రైట్స్ అనేది వర్బ్ అండ్ ఎస్సే అనేది ఆబ్జెక్ట్. ఓకే. దీన్ని ప్యాసివ్ వాయిస్ ఎలా కన్వర్ట్ చేస్తారు? అండ్ ఎస్సే ఈజ్ రిటన్ బై హిమ్. అండ్ ఎస్సే ఈజ్ రిటన్ బై హిమ్. ఇక్కడ రైట్స్ అని ఉంది, ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ రాలేదు అంటే సింపుల్ ప్రజెంట్లో నేను చెప్పాను ఈ ఈఎస్ అని వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈజ్ అనేది రావాలి. రిటన్ V3 బై హిమ్, సబ్జెక్ట్ ఉన్నాడుగా అందుకే హిమ్ వచ్చింది. సో ఇక ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేయాలి అర్థమైందిగా. నెక్స్ట్ సెంటెన్స్ అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్, నిఖితా వాజ్ పెయింటింగ్ ది వాల్. నిఖితా వాజ్ పెయింటింగ్ ది వాల్. ఇది పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ అని రాసాను. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? నిఖిత. పెయింటింగ్ అంటే ఏంటి? వర్బ్. ద వాల్ అనేది ఆబ్జెక్ట్. ఎలా కన్వర్ట్ చేస్తాము? ద వాల్ వాజ్ బీయింగ్ పెయింటెడ్ బై నిఖిత. ఇక్కడ ఎందుకు వాజ్ పాస్ట్ కదా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్.
బీయింగ్ అనే యాడ్ అయింది. ఎందుకు? ఇక్కడ కంటిన్యూస్ టెన్స్, నేను చెప్పాను కంటిన్యూస్ టెన్స్ వచ్చింది, ఐఎన్జీ ఫామ్లో వచ్చింది అంటే ఖచ్చితంగా బీయింగ్ అనేది యాడ్ అవ్వాలి. తర్వాత V3 రావాలి వర్బ్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డ్రో ఏ కార్. ఐ డ్రో ఏ కార్, ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. డ్రో అంటే ఏంటి? V2. V1 ఏంటి? డ్రైవ్. డ్రైవ్, డ్రో, డ్రైవ్ అని. ఓకే, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఐ అనేది సబ్జెక్ట్, డ్రో అనేది V2, ఏ కార్ అనేది ఆబ్జెక్ట్. ఏ కార్ వాజ్ డ్రోన్ బై మీ, పాస్ట్ కదా అందుకే వాజ్ వచ్చింది. డ్రోన్ బై మీ, సారీ డ్రైవెన్ బై మీ, సారీ డ్రైవెన్ బై మీ. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. 3 ఎగ్జాంపుల్స్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను ఇది నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నాను. నెగిటివ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. రాధా డిడ్ నాట్ రైట్ ఏ లెటర్. రాధా డిడ్ నాట్ రైట్ ఏ లెటర్. రాధా అంటే ఏంటి? సబ్జెక్ట్. రోట్ అంటే వర్బ్. ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఎలా కన్వర్ట్ చేస్తారు? ఏ లెటర్ వాజ్ నాట్ రిటన్ బై రాధా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏ లెటర్ వాజ్ నాట్ రిటన్ బై రాధా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ మనం పాజిటివ్లో రాద్దాం. ఇలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాధా రైట్స్ 3 poem in a day. రాధా రైట్స్ 3 poem in a day. ఇక్కడ రాధా అనేది ఏంటి? సబ్జెక్ట్గా తీసుకుందాం. రైట్స్ వర్బ్, 3 poems అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం లేదు అనుకోకండి, 3 poems అనేది ఉంది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఆబ్జెక్ట్. దీన్ని కన్వర్ట్ చేయండి పాసిటివ్లో. ఎలా కన్వర్ట్ చేస్తారు? 3 poems ఆర్ రిటన్ ఇన్ ఏ డే బై రాధా. ఇక్కడ ఇన్ ఏ డే అనేది ఎక్స్టర్నల్ ఎక్స్ట్రా పాయింట్ అనమాట. ఇన్ ఏ డే అనేది మనము మిగతావన్నీ చూడకూడదు. ఇంకా జస్ట్ సబ్జెక్ట్ ఉందా, వర్బ్ ఉందా, ఆబ్జెక్ట్ ఉందా, దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ కన్వర్ట్ చేయండి, తర్వాత రిమైనింగ్ యాడ్ చేయండి అలాగా. సరేనా? ఫస్ట్లో ఆబ్జెక్ట్ రావాలి, లాస్ట్లో సబ్జెక్ట్ రావాలి, మిడిల్లో వర్బ్ రావాలి. సో ఏవైతే మనం దాంట్లో మెన్షన్ చేయాలో అవి మెన్షన్ చేయాలి. ఓకేనా? ఎలా వస్తుంది? 3 poems ఆర్ రిటన్ ఇన్ ఏ డే బై రాధా. ఒక రోజులో తను 3 poems రాసింది. ఓకే, నెక్స్ట్ ఇది నెగిటివ్ ఫామ్లో రాద్దాము. రాధా డస్ నాట్ రైట్ 3 poems ఇన్ ఏ డే. రాధా డస్ నాట్ రైట్ 3 poems ఇన్ ఏ డే. ఇది ఎలా రాస్తాం? 3 poems ఆర్ నాట్ రిటన్ ఇన్ ఏ డే బై రాధా. ఇక్కడ ఆర్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ మెన్షన్ చేశారు 3 poems అని, అంటే ప్లూరల్ కదా 3 అనేది, సో అందుకనే ఆర్ వచ్చింది. ఓకేనా? అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఇప్పుడు నేను క్వశ్చనింగ్లో అడుగుదాము. డస్ రాధా రైట్ 3 poems ఇన్ ఏ డే? డస్ రాధా రైట్ 3 poems ఇన్ ఏ డే అని అడిగారు. ఇక్కడ క్వశ్చనింగ్ ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ అవుతుంది? ఆర్ 3 poems రిటన్ ఇన్ ఏ డే బై రాధా. ఓకే, ఆర్ 3 poems రిటన్ ఇన్ ఏ డే బై రాధా. ఎలా కన్వర్ట్ చేయాలి? సో యాజ్ యాక్టివ్ యాజ్ ప్యాసివ్ వాయిస్ అడిగేవి మనకి మెయిన్గా టెన్సెస్, ది పాజిటివ్, నెగిటివ్, క్వశ్చనింగ్ ఆర్ ఇంటరాగేటివ్ ఈ ఫార్మెట్లోనే ఉంటాయి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. సో ఇలాంటివి మీరు మోర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? మీకైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యి చూడండి, వీడియో ఫుల్గా చూసి తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత నోట్స్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వినండి, వినడం వల్లనే చాలా నేర్చుకోవచ్చు. ఓకే, లిజనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. విన్న తర్వాత అండర్స్టాండింగ్, అర్థం చేసుకున్న తర్వాత నోట్స్ మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్గా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఆ నోట్స్ ఎలా ఉండాలంటే జస్ట్ మీరు మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా కానీ రివిజన్ చేసే టైంలో మీకు ఈజీగా గుర్తుండాలి. జస్ట్ ఆ వర్డ్ చూసిన వెంటనే గుర్తు స్ట్రైక్ అవ్వాలన్నమాట.